శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో తృతీయ స్కందంలో ఉన్నాము. 44వ ఘట్టంలో ఉన్నాము. మన కర్దమ దేవహూతులకు 9 మంది ఆడపిల్లలు కలిగారు. వాళ్ళందరికీ వాళ్ళు చక్కటి వరులను చూసి పెళ్ళిళ్ళు చేశారు. అట్లానే వాళ్ళకొక కొడుకు కూడా కలిగాడు. సాక్షాత్తుగా భగవంతుడే ఆయనకు పుత్రుడిగా జన్మించాడు. ఇంకా అన్ని రకాల బంధాలు, వాటి రుణాలు మన కర్దమ ప్రజాపతి తీర్చుకున్నారు. ఆయన వేదోపనిషత్తులు, పురాణేతిహాసాలు, శాస్త్రాలన్నీ చదవడం వల్ల ఋషి రుణం తీర్చుకున్నారు. తన తండ్రి చెప్పిన విధంగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ప్రజాసృష్టి, ప్రజాపాలన చేయడంతో పితృరుణం తీర్చుకున్నాడు. తర్వాత అదే సమయంలో గృహస్థాశ్రమంలో ఉండి ఆయన తన భార్య రుణము తీర్చుకున్నాడు భర్తగా. ఆ తర్వాత తన పిల్లలకు కూడా మార్గాన్ని చూపించి వాళ్ళ రుణం కూడా తీర్చుకున్నాడు. ఇంకా ఆయనకి చివరిగా మిగిలినది ఒకే ఒక రుణము, ఆత్మ రుణం ఉన్నది. దాన్ని తీర్చుకోవడానికి ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. సన్యాసాశ్రమంలోకి వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఆపాము. అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. ఆయన తనింట్లో తన పుత్రుడిగా ఉదయించిన ఆ పరాత్పరుణ్ణి చూసుకుని ఏకాంతంలో ఆయన్ని చేరి ఆయనతో కొన్ని విషయాలు చెప్తూ, నువ్వెవరో నాకు తెలుసు ఓ పరమపురుష. నువ్వు ఈ రూపాలన్నీ తీసుకోవడము జనరక్షణం కొరకు, అది నాకు తెలుసు. నీ గురించి స్తుతి చేయడం కష్టము, వాక్కులకందే తత్వం కాదు. అయితే నాకొక్క మాట ఇచ్చావు, నాకు పుత్రుడిగా జన్మిస్తానని. ఆ విధంగా నువ్వు సర్వసాక్షివి. నా మనస్సులోని కోరికను చూసి ఈ విధంగా నాకు జన్మించావు. నాకిప్పుడు అన్ని రుణాలు తీరిపోయాయి. అన్ని రకాల రుణాలను పూర్తి చేసుకున్నాను. వరదా, నేనింక శోకాన్ని, మోహాన్ని వదిలిపెట్టి వ్రతయోగ సమాధి పుచ్చుకుని ఏకాంత ప్రదేశంలో తెలుసుకున్న వాటన్నిటినీ మనన నిధిధ్యాసలతో ఆత్మానుభూతిగా మార్చుకోవడం కోసం వెళ్ళిపోతున్నాను అని ఆయన చాలా వినయంగా విన్నవించాడు. అప్పుడు మన కపిలుడు కర్దముడితో ఎంతో ప్రేమపూర్వకంగా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఆపాం. ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాం. ఇది మనం వ్యాస భాగవతంలో కూడా ఆల్రెడీ ఒకసారి చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు హై లెవెల్లో జరుగుతున్నది ఏంటి అని చూద్దాము. దాంతో ఈ పద్యాలని అటువంటి మనస్థితితో చూసేందుకు ఆ చూపు కలుగుతుంది. మనకు 4 రకాల అధికారులు ఉంటారు. ఈ అధికారం గురించి మనము ప్రతి చోట చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఇవాళ చెప్తాను, మళ్ళీ రేపు చెప్తాను. ప్రాబబ్లీ రామాయణంలో ఒకవేళ అవసరం వస్తే, లేదా వ్యాస భాగవతంలో తప్పకుండా చెప్తాను. మళ్ళీ మనము తర్వాత చదువుకునే బ్రహ్మసూత్రాల్లో కూడా చెప్పుకుంటాము. తర్వాత చదువుకునే ఈశావాస్యోపనిషత్తులో కూడా, మనుస్మృతిలో కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రతిరోజు కొన్నాళ్ళు ప్రతి చోట ఈ అధికారం గురించి, అధికారుల గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. అది క్లారిటీ ఒకటి మనకు క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మనకి అధికారులు ఎట్లా ఉంటారంటే, చెప్పగానే వెంటనే సరే నాకు అర్థమయ్యింది అని దాన్ని ఆచరించడానికి ప్రయత్నం మొదలుపెట్టే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఉత్తమాధికారులు. తత్వమసి అనగానే దాని గురించి నువ్వు చెప్పు, నేను వింటానని తెలుసుకుని, అర్థం చేసుకుని, అనుభూతిలోకి తెచ్చుకుంటానని అనగలిగిన సాధకుడు ఉంటే వాడు ఉత్తమాధికారి. ఒరే, నీకు ఈ మోహాలు, శోకాలు తగవు, ఇది నువ్వు కావు, భార్య
పుత్ర విత్తాల పైన ఈ ఈశనాత్రయం పైన మోహాన్ని వదిలిపెట్టు. ఆత్మ సాధనలో నిమగ్నుడివై ఉండు. అందుకోసం చేయవలసిన ఆచరణలేమున్నాయో స్వధర్మాలు వాటిని ఆచరిస్తూ ఉండు అని చెప్పగానే, సరే చేస్తాను. ఎలా చేయాలి ఏమి అని తెలుసుకుని ఆచరించడం మొదలుపెట్టే వాళ్ళెవరుంటారో భయపడకుండా, ధైర్యంగా, ధృతితో ప్రయత్నం చేసేవాళ్ళు పురుషార్థ సాధన, పరమ పురుషార్థ సాధన మోక్షం కోసం సాధనకి వెళ్ళిపోయే వాళ్ళెవరుంటారో వాళ్ళు ఉత్తమాధికారులు. ఇక్కడ మన కర్దముడు ఉత్తమాధికారి. కాబట్టి కర్దముడికి చెప్తున్న విషయాలు ఎట్లా ఉంటాయో చూడండి, మీరు ఫోకస్ చేస్తూ ఉండండి. చాలా ఎక్కువుండవు. ఇక్కడ సీస పద్యము 859 నుంచి స్టార్ట్ అయ్యి, ఒక చిన్న కంద పద్యము, ఇంకో చిన్న కంద పద్యము, ఒక చిన్న కంద పద్యము, ఇంకంతే ఓ చిన్న పద్యం. 3, 4 బుజ్జి బుజ్జి కంద పద్యాలు, ఒక సీస పద్యంతోటి అయిపోయింది మొత్తం ఉపదేశం. మొత్తము ఆత్మోపదేశము, మోక్షోపదేశం అంతా 4 పద్యాల్లో అయిపోయింది. మన భాగవతంలో కూడా, వ్యాస భాగవతంలో కూడా 24 అధ్యాయము 3వ స్కందంలో ఇంతే విషయము. నేను శోకమోహాలు వదిలిపెట్టి నా హృదయంలో ఇంకా పరివ్రాజక పదవిని పుచ్చుకుని వెళ్ళిపోతున్నాను, సన్యాసం స్వీకరిస్తున్నాను అని చెప్పగానే, అలాగే అని భగవంతుడు 35, 6, 7, 8, 9, 10, 40 1, 2, 3, 4, 5, 6 6 పద్యాల్లో చాలా క్విక్‌గా క్రాష్ కోర్స్ టైప్‌లో చెప్పారు. వాళ్ళకు మొత్తం అర్థమైపోతుంది. వాళ్ళు చేసేసుకుంటారు. ఇంకెక్కువ ప్రశ్నలుండవు. ఇంకెక్కువ తాత్సారం చేయడం ఉండదు. అంటే ఇంట్లో పనులున్నాయండి, అవన్నీ చూసుకొనొస్తానండి. అంటే ఇప్పుడు కాదండి, తర్వాత చేస్తానండి. ఎలా చేయాలండి? ఏమండి? అని ఇన్ని ప్రశ్నలుండవు. చెప్పగానే విని మంచిది అని వెళ్ళిపోవడమే ఇంకా. అలాగే అనడం, నమస్కారం చేయడం, బయలుదేరడం. ఆ రకంగా ఎవరు చేయగలుగుతారో వాళ్ళు ఉత్తమాధికారులు. తర్వాత ఇది చూసుకున్నాక మనము నెక్స్ట్ వెంటనే కర్దముడు తపస్సుకి వెళ్ళిపోగానే, మన దేవహూతి కపిలుణ్ణి నాకు మోక్షోపదేశం చెయ్యి అని అడుగుతుంది. ఇంకిక్కడి నుంచి మొదలుపెట్టి, ఇంక ఎన్ని ఘట్టాలో చెప్తూ వస్తారో మన కపిలుల వారు. ఇట్లా చేయడం, ఇట్లా అనగానే సరే అర్థమైంది అని బయలుదేరడానికి ఆమె ఉత్తమాధికారి గాదు. అన్నాళ్ళు ఆమె గృహస్థాశ్రమంలో ఉండి అభ్యాసం అంతా ఏమీ చేయలేదు. భర్త, పిల్లలు వాళ్ళని పెంచడము, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడము, ఇల్లు పనులన్నీ చూసుకోవడము, ఇటువంటివన్నీ ఆమె ధర్మంగా చేసుకుంటూ వచ్చింది. ఎప్పుడు ఆమె మోక్షం గురించి అవన్నీ ఆలోచించలేదు. మొదటిసారి ఆమెకు ఏదో 50 ఏళ్ళు అట్లా వస్తూ ఉండగా, మనందరికొచ్చినట్టు ఒకటేసారి ఆమెకు ఆ కోరిక కలిగింది. ఇంకిటు తిరిగింది మనసు. దాంతో ఏమైందంటే, నాకు మోక్షం గురించి ఉపదేశం చేయమంటే కొంచెం చెప్తే సరిపోలేదు ఆమె. చాలా ప్రశ్నలు అడుగుతూ, 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 అడుగుతూ అర్థం చేసుకుంటూ, తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నది. ఆమెకు ఆమె లెవెల్ నుంచి చెప్తాడు మళ్ళీ. ఎందుకంటే ఇవాళ బహుశా నేను మొదలుపెడతానో, వచ్చే వారం మొదలుపెడతానో, ఇంకిది కాగానే అదే ఉంటుంది. అదే కపిలుడు, అదే ఆత్మజ్ఞానాన్ని, అదే మోక్షోపదేశాన్ని ఎటువంటి అధికారికి ఏ విధంగా చేశాడు అని చూసుకోవడానికి మనకు వెంటనే 2 ఉంటాయి కాబట్టి అవకాశం ఉంటుంది. మన దేవహూతి మందాధికారి, ఆమెకి ఇప్పుడిప్పుడే అందులోకి అడుగు పెడుతూ ఉన్నది. మన కర్దముడు ఉత్తమాధికారి. వీళ్ళు కాక మనకు మధ్యలో మధ్యమాధికారులు దొరుకుతారు. వాళ్ళు కొంచెం సాధన చేసుకుంటూ ఉంటారు. ఇంకా అనుమానాలు, సంశయాలన్నీ ఉంటాయి. వాటిని తీర్చుకుంటూ ఉంటారు. ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళందరూ ఉత్తమ, మధ్యమ, మందాధికారులందరూ ఏది చేసినా నిష్కామంగా, కోరికలు లేకుండా, కర్మ ఫలాలు అపేక్షించకుండా ఏది చేసినా చిత్తశుద్ధి కోసం అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి. వీళ్ళు కాక నాలుగో రకం వాళ్ళుంటారు. అనధికారులుంటారు. ఈ అనధికారులు అసలు వాళ్ళకి అధికారం ఉండదు. ఎందుకు అంటే చేసే కర్మలేవైనా సరే యజ్ఞంగా చెయ్యరు వాళ్ళు. మిగిలిన ముగ్గురు చేసే కర్మల్ని యజ్ఞంలాగా చేస్తారు. ఈ నాలుగో రకం వాళ్ళు కర్మల్ని కర్మల్లాగా చేస్తారు. వాళ్ళు ఏది చేసినా అంతే. అందులో గూడా మళ్ళీ 2 రకాలుంటాయని చెప్పాను గదా! కొంతమంది ఏం చేస్తారంటే, ఇంకా ఉద్యోగం చేసుకోవడము, డబ్బులు తెచ్చుకోవడము, బిల్స్ కట్టుకోవడము, వంట చేసుకోవడము, తినడము, అంట్లు తోముకోవడము, మళ్ళీ ఆఫీస్‌కెళ్ళడము, కారు తోముకోవడము,
ఇంక ఆ పార్టీలకెళ్ళడము, బర్త్‌డేస్‌కి గిఫ్ట్‌లు తీసుకెళ్ళడం ఇట్లాంటివన్నీ చేస్తారసలు. ఇంక ఇవి తప్ప వాళ్ళకింక పూజలంటే పొద్దున లేచి స్నానం చేయగానే దీపం వెలిగించడము, లేతే వాళ్ళకి తెలిసినట్టు మంత్రాలు చదువుకోవడము, అర్థమైనా గాకపోయినా, తప్పులున్నా లేకపోయినా ఏదో ఒకటి అట్లా అంత మాత్రం చేస్తారు గానీ, వాళ్ళు సకామంగానే చేస్తారు. కామి అయి ఉంటారు వాళ్ళు. కోరికలతోటే చేస్తారు. కానీ వాళ్ళకి ఇంక దాన్ని మించి ఏం ఆలోచన ఉండదు. వాళ్ళు అనధికారులు. ఈ మోక్షోపదేశానికి, ఆత్మ జ్ఞానానికి వీటికి వాళ్ళకి అధికారం ఉండదు. ఎందుకంటే వాళ్ళ మనసు అక్కడ ఉండదు. ఆ విధంగా కర్మ చేయాలన్న కోరికతో ఉండరు గాబట్టి, వాళ్ళ కర్మలు కర్మలుగానే చేసుకుంటారు. ఈ కర్మలు చేసేవాళ్ళు గాక, రెండో రకం వాళ్ళుంటారు. కానీ వాళ్ళు వైదికమైన పూజలవన్నీ చేస్తారు, వ్రతాలు చేస్తారు, నోములు చేస్తారు. ఏదో ఇదిగో ఈ పుస్తకాలన్నీ చదువుతారు, భాగవతాలు చదువుతారు, భగవద్గీతలు బట్టియం వేస్తారు, అన్నీ చేస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము అని చెప్తారు. ఫిలాసాఫికల్ పాత్‌లో ఉన్నామని చెప్తారు వాళ్ళు. సెల్ఫ్ రియలైజేషన్ గురించి ప్రయత్నం చేస్తున్నామంటారు. చాలా మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ అలవాటైపోయాయి. మానుకోలేకుండా ఉన్నాము అనుకుంటూ పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారో తెలియకుండా యాంత్రికంగా, దైహికంగా చేస్తూ ఉంటారు. తర్వాత ఏవైనా ఇహపరాలొస్తాయన్న ఆశతోటే చేస్తారు. అయితే ఇదిగో ఈ మోహాలొదిలిపెట్టు, ఇల్లు పిల్లికున్న వాటి మీద మోహం వదిలిపెట్టు, నీ బిడ్డల పైన మోహం వదిలిపెట్టు, ఎందుకివన్నీ నీకు వాటికి దూరంగా ఉండు అంటే భయపడతారు. చేయడం వాళ్ళకిష్టముండదు. వాళ్ళు దైహికమైన క్రియగా కర్మలు చేయగలరు. పూజలైనా సరే, భగవద్గీత చదవడమైనా సరే, అన్నదానాలైనా సరే, ఏవైనా సరే దేహంతోటి సంబంధంగా కర్మలాగా చేయగలరు. కానీ కూర్చో ఆలోచించంటే మాత్రం వాళ్ళ వల్ల గాదు. వాళ్ళు చెయ్యరు. వాళ్ళకసలు కోరికలన్నీ వదిలిపెట్టడం అంటే కుదరదు. వాళ్ళ వల్ల గాదు. ఇప్పుడు అట్లాంటి అనధికారులు కూడా మనకు కనిపిస్తారు. ఇవాల్టి నుంచి కొన్ని వారాలు అనధికారులను, మందాధికారులను, మధ్యమాధికారులను, ఉత్తమాధికారులను సెపరేట్‌గా చూసుకుంటూ వెళ్దాము. పైగా ఈ విషయం నేను చూసుకుంటూ ఉన్నప్పుడు ఇవాళ ఈ పోతన భాగవతానికి ఇక్కడ మన భగవంతుడు కర్దముడికి చేస్తున్న ఉపదేశం ఎట్లా ఉన్నది? తర్వాత దేవహూతికి చేసే ఉపదేశం ఎట్లా ఉన్నది అని చూసుకుంటూ ఉన్నప్పుడు నాకు మనసులో ఒక భావన కలిగింది. ఈ వ్యాస భాగవతంలో భగవానువాచ అని అక్కడక్కడ వస్తూనే ఉంటాయి. ఇక్కడ కర్దముడికి ప్రవచనం చేశారాయన. తర్వాత దేవహూతికి చేస్తారు భగవానువాచ అని. పైన బ్రహ్మదేవుడికి కూడా చేశారాయన భగవానువాచ అని. ఆ రకంగా ఆయన శ్రీ భగవానువాచ అని ఎక్కడెక్కడ ఉన్నాయో మూడో స్కందంలో మనకి ప్రాబబ్లీ మూడో స్కందం ఇంక అయిపోవడానికి దగ్గరకొస్తూ ఉన్నది. 2 అధ్యాయాలు మిగిలున్నాయి. ప్రాబబ్లీ 3, 4 వారాలు చెప్పుకుంటామేమో. ఇక్కడ మోక్షోపదేశం ముగిసిన తర్వాత ఇంక ఒక రోజు కూర్చొని ఇందులో ఈ మూడో స్కందంలో పైనుంచి కింది దాకా ఎంతమందికి ఆయన ఏ విధమైన ఉపదేశాలు చేశారు. చేసేది ఒక్కడే భగవంతుడు. ఆయనే చేస్తారు ఉపదేశం. ఆయనే చేస్తున్న ఉపదేశం ఎటువంటి అధికారికి ఏ విధంగా చేసుకుంటూ వచ్చారు. ఎవరెవరు ఆయన్ని ఏమి కావాలని కోరుకుంటూ చేరారు. ఎటువంటి వాళ్ళకి ఎటువంటి ఉపదేశం చేశారు ఏమి కదా అని స్పెసిఫిక్‌గా ఫోకస్డ్ ఆన్ దిస్ వన్. స్పెసిఫికల్లీ ఫోకస్డ్ ఆన్ దిస్ టాపిక్. ఇది యాక్చువల్‌గా మన sanskritdocuments.org వాళ్ళ దగ్గర డౌన్‌లోడ్ చేసిన డాక్యుమెంట్. సో, నేనేం చేస్తానంటే వాళ్ళ వెబ్‌సైట్ నుంచి కాపీ చేసి పేస్ట్ చేసుకొని మిగిలినవన్నీ తీసేసి చాలా ఎక్స్‌ట్రీమ్‌లీ ఫోకస్డ్‌గా ఓన్లీ భగవంతుడు ఎవరికి ఏం ఉపదేశం చేశారని మాత్రం చూసుకుంటూ వస్తే, ఎవరికి ఎటువంటి ఉపదేశానికి అధికారం ఉన్నదని మనకర్థమవుతుంది. బికాజ్ మనకు ఇవన్నీ స్పెసిఫిక్‌గా చూసుకోవడం తెలియకపోతే, అదే భగవంతుడు ఇదే మూడో స్కందంలో రకరకాల మనుషులకి రకరకాలుగా ప్రవచనాలన్నీ చేస్తే, ఇందులో ఏది నా కోసమో, నాకు ఏది వర్తిస్తుంది అని చూసుకోవడము వెంటనే కుదరకపోవచ్చు. కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఒకటే క్లాస్‌లో కూర్చుంటే, ఆ క్లాస్‌లో ఎల్‌కేజీ వాళ్ళుంటారు, పీహెచ్‌డీ వాళ్ళుంటారు. ఆ క్లాస్‌లో 10థ్ క్లాస్ వాళ్ళుంటారు, మెడిసిన్ చదువుతున్న వాళ్ళుంటారు, ఇంజినీరింగ్‌కెళ్తున్న వాళ్ళు, ఐటీ వాళ్ళందరూ ఉంటారనుకోండి. అక్కడ గురువుగారు అందరికీ చెప్తూ ఉంటాడు. పక్కన వాళ్ళందరికీ చెప్తున్నది నాదే అనుకుంటే కన్‌ఫ్యూజ్ అవుతాం. కాబట్టి స్పెసిఫిక్‌గా, ఫోకస్డ్‌గా ఆయన ఎవరికేం చెప్తున్నాడు, ఎటువంటి ఉపదేశం చేస్తున్నాడు, వాళ్ళు ఏం కోరుకుని ఆయన్ని చేరారు, అప్పుడు ఆయన వాళ్ళకి ఏం చెప్పాడు, అన్న దాని మీద మనము అధ్యయనం చేద్దాము. ఎందుకు అంటే, మన యూట్యూబ్ ఛానెల్‌లో భగవద్గీత గురించి ఏదో ఒక వీడియోకి ఎవరో ఒకళ్ళు కామెంట్ పెట్టారు.
నువ్వు అట్లా గూడా చెప్పావు, ఇట్లా గూడా చెప్పావు గదా! ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ అని. మూడో అధ్యాయం అనుకుంటాను. మూడో అధ్యాయంలో దాని గురించి ఎందుకని మరి అట్లా క్వెషన్ ఎందుకొస్తుంది అంటే, ఆ క్వెషన్ సరిగ్గా గుర్తులేదు నాకు. అందులో ఏముందంటే, నువ్వు ఇవన్నీ వదిలిపెట్టాలని చెప్పావు గదా! కానీ కర్మలు తప్పకుండా చేయాలని చెప్తున్నావు గదా! కర్మలు వదిలిపెట్టాలా? చెయ్యాలా? అంటే మరి అదే గదా క్వెషన్. అదే క్వెషన్ మనకు వస్తుంది, అర్జునుడికి వస్తుంది. అయితే భగవంతుడు లేదా గురువుగారు అందరికీ అన్నీ చెప్తారు. ఆయన చెప్తున్న దాంట్లో నాకు ఏది వర్తిస్తుందన్నది నాకు తెలియాలి. ఆ ఫోకస్ తోటి కూడా మనం చూసుకుందాం. స్పెసిఫికల్లీ వ్యాస భాగవతానికి చేస్తాను ఈ ఎక్సర్‌సైజ్. ఇప్పుడు అవకాశం ఉంది గాబట్టి ముందు నుంచే మనము పోతన భాగవతంలో ఇక్కడ మాత్రము ఈ ఉత్తమాధికారి అయిన కర్దముడికి ఎట్లా చెప్తున్నాడు, మళ్ళీ వెంటనే మందాధికారి అయిన దేవహూతికి ఎట్లా చెప్తున్నాడు, ఏమి చెప్తున్నాడని చూసుకుందాము ఈ ఫోకస్ నుంచి. ఇప్పుడేం జరిగిందంటే, మన భగవంతుడు ప్రేమతో కపిలుడితో ఏమంటున్నాడు? నా చేత పూర్వంబునన్ ప్రతిశ్రుతమైన వచనముల్ తప్పక వరమునీంద్ర నీ ఇంట పుట్టితి నిర్హేతుక స్థితి. భూరి దయాగుణంబునన్ అవాప్త సకల కాముడ నేను సన్ముని వేషంబు ధరించుట ఎల్లా నా కొరకు కాదు. విను, మహాత్మకులైన మునులకు పరమాత్మ గురు సద్వివేకంబు నరసి చూపు తత్వబోధంబు కొరకును తాల్పబడిన అంచిత వ్యక్త మార్గమైనట్టి దేహము అని తలంపుము. మత్పద ధ్యాన భక్తి ధీపరాయణ మహిమంబు తేజరిల్లు. ఓ ధీపరాయణ, బుద్ధి పరత్వంగా ఉన్నవాడా, నా చేత పూర్వం ఇంతకు ముందు నేనేం చెప్పాను ప్రతిశ్రుతము, నేను నీకొక మాటిచ్చాను. నీకు బిడ్డగా జన్మిస్తానని చెప్పాను. ఆ వచనములు తప్పక, నేను చెప్పిన మాట తప్పకుండా, ఎందుకంటే అప్పుడు 3 మాటలు చెప్పారు మన భగవంతుడు కర్దముడికి. ఇది మనము వ్యాస భాగవతంలో చూసుకున్నాము, పోతన భాగవతంలో చూసుకున్నాము. మళ్ళీ నేనన్నట్టు 3, 4 వారాల్లో ఒకవేళ వ్యాస భాగవతం అయిపోతే అనాలిసిస్ చేసుకుందాము. అందులో చూద్దాము మళ్ళీ. ఆయన 3 మాటలు చెప్పారు. ఒకటేంటంటే, నువ్వు కోరుకున్నట్టే, నువ్వు కోరిన ఇల్లాలు నిన్ను కోరుకుని వరించి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటుంది. అందుకోసం అదంతా సిద్ధం చేసి పెట్టానదక్కడ. రెండోది, నీకు ఇహపరాలు సాధించేందుకు మార్గము నేనే. నువ్వేం చేయాలంటే, నన్ను వదిలిపెట్టకుండా గృహస్థాశ్రమంలో ఉండి కూడా బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టకుండా సాధన చేస్తే నీకు అటువంటి జ్ఞానం లభిస్తుంది. ఆ తర్వాత నువ్వు దాంతో మోక్షాన్ని పొందుతావు. నువ్వు మాత్రము మధ్యలో గృహస్థాశ్రమంలో పడి, గృహస్థ వృత్తుల్లో పడి, ఇదిగో కలిగిన ఈ మొత్తము జ్ఞానాన్ని పోగొట్టుకోకు. దీన్ని వదిలిపెట్టకుండానే నీ కర్మలు పట్టుకో. కర్మలు పూర్తి చేసుకొని మళ్ళీ జ్ఞానం వైపుకొచ్చేయి అని ఆయన చెప్పారు. ఆ మాటలు నేను చెప్పాను కదా! అవన్నీ తప్పకుండా నెరవేర్చుకుంటూ వచ్చాను. అందులో మూడోదేంటంటే, నేను నీకు కొడుకుగా పుడతాను. 1, నువ్వు కావాలనుకున్న అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటుంది. 2, నేను నీకు కొడుకుగా పుడతాను. 3, నువ్వు నన్నొదిలిపెట్టకుండా, ఈ జ్ఞానాన్ని వదిలిపెట్టకుండా కర్మలన్నీ పట్టుకున్నావంటే, ఆ కర్మలు పూర్తయ్యాక ఇటువైపుకొస్తావని 3 చెప్పాడు గదా! మొదటిది భగవంతుడు చెప్పింది చెప్పినట్టు పూర్తి చేసుకున్నారు. దేవహూతి ఆయన చెప్పినట్టే మూడో నాటికి అక్కడికొచ్చింది. ఆయన్ని పెళ్లి చేసుకుంది. రెండోది, ఆయన గృహస్థాశ్రమం అయిపోతూ ఉన్న సమయంలో ఆయన కొడుగ్గా జన్మించాడు. 10వ బిడ్డగా. తర్వాత ఇప్పుడు మూడోది, అదిగో నేను చెప్పినట్టే నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టలేదు ఆ మార్గాన్ని గాబట్టి, తప్పకుండా నీకు మోక్షం లభిస్తుంది అని ఆయన చెప్తూ ఉన్నారు. భగవంతుడు చేసిన ప్రమాణాలన్నీ ఆయన పూర్తి చేసుకుంటూ ఉన్నారు. అసలు ప్రతిదానికి ఆయనే ప్రమాణం. కాబట్టి ఓ వరమునీంద్ర, నీ ఇంట పుట్టితిని. ఎందుకు పుట్టాను నేను? నిర్హేతుక స్థితి. కారణం లేదు. నిర్హేతుకం అంటే హేతువు లేదు. ఏ కారణం లేదు. అకారణంగా పుట్టాను అంటే కారణం ఏం లేదు, ఊరికినే అని గాదు. కారణం లేకుండా పుట్టాను అంటే ప్రతి వాళ్ళ జన్మకి కారణము ఏదో కర్మ ఉంటుంది. ఏదో ఒక ప్రారబ్ధ కర్మ ఉంటే దాని కారణంగా జన్మలొస్తూ ఉంటాయి. ఇప్పుడు
అటువంటి కారణం ఏది లేదు. నాకు కర్మలున్నాయి గాబట్టి వాటిని తీర్చుకోవడం కోసము నేను జన్మించవలసిన పని లేదు. కాబట్టి కారణం లేకుండా నేను జన్మించాను అని చెప్తున్నారు. పైగా ఇంకొకటేంటి అంటే, అన్నీ భగవత్తత్వం నుంచే, ఆత్మ పదార్థం నుంచే వచ్చినప్పుడు మిగిలినవన్నీ కార్యాలు. వీటన్నిటికి, ఈ కార్యాలన్నిటికి మూల కారణము ఆ బ్రహ్మము. కాబట్టి కూడా అది నిర్హేతుకము, అకారణము. దానికి కారణం లేదు. ఆ విధంగా నేను నిర్హేతుక స్థితితో జన్మించాను. ఎందుకు? మాటిచ్చాను. మాట ఇచ్చాను, నేను జన్మించాను. కానీ పుట్టడానికి మాత్రం నాకు కర్మ అన్న కారణం లేదు. భూరి దయాగుణంబునన్ అవాప్త సకల కాముడన్ నాకెందుకు కర్మ లేదు? పుట్టవలసిన కర్మ నాకెందుకు లేదు? ఎందుకు అంటే నాకు కామం లేదు. కోరికలేమైనా ఉంటే వాటిని తీర్చుకోవలసిన కర్మ ఉంటుంది. ఆ కర్మ ఏమైనా ఉంటే దాని కారణంగా జన్మ వస్తుంది. నాకు కోరికలు లేవు. నేను అవాప్త సకల కాముడిని. సకల కామాలు నేను ఆల్రెడీ పొందాను. ఇంక నేను కొత్తగా పొందవలసిన కామాలు, కోరికలేవీ లేవు. కాబట్టి నాకు పుట్టవలసిన కారణం లేదు. అయితే పుట్టడానికి నా దయాగుణం ఒక్కటే కారణమని ఎట్లా చెప్తాము? కారణం లేదని చెప్పుకుంటూ, కార్యంగా నేను జన్మించడానికి కారణం లేదు నాకు. కర్మలు లేవు. దయతో మాత్రమే నేను జన్మించాను. పైగా కర్మలతోటి, కోరికలతోటి ఉండి, కర్మల కోసము జన్మలు తీసుకుంటే 3 గుణాలతో పుట్టవలసి వస్తుంది. కోరికలు లేక, కాబట్టి కర్మలు అవసరం లేదు గాబట్టి, అయినా కూడా జన్మ తీసుకోవాలంటే ఎందుకు? దయాగుణంతోటి. త్రిగుణాత్మకమైన జన్మలు గావు నావి. దయాగుణంతో తీసుకున్న జన్మ. అటువంటి నేను సన్ముని వేషంబు ధరించుటలెల్లా ఈ వేషాలన్నీ ఎందుకు, ఈ అవతారాలన్నీ తీసుకుంటానంటే నా కోసం కాదు. వినుము, మహాత్ముకులైన మునులుంటారు. నేనెందుకు ఈ ముని వేషాన్ని తీసుకున్నాను? మహామునులుంటారు, మహాత్ములు పాపము. వాళ్లకు పరమాత్మ గురు సద్వివేకంబును అరసి చూపించడం కోసము. పరమాత్మ తత్వము అన్న ఒక గురువు బాధ్యత ఉన్నది. ఒక గురువు గురి చూపించడం అన్న ఒక లక్ష్యం ఉన్నది. ఏమి ఆ పరమాత్మ వస్తువుని చూపించడము అంటే సదసత్ వివేకంతో ఎట్లా పరమాత్మను అసదాత్మల నుంచి వేరు చేసి చూడాలి అని తత్వజ్ఞానాన్ని నేర్పించాలి. తత్వజ్ఞాన బోధ చేయవలసి ఉంటుంది. సదసద్వివేకము అరసి అంటే తరచి చూడడము, జాగ్రత్తగా సత్తు నుంచి సత్తు, అసత్తు కలగాపులగంగా కలిసిపోతే వాటిని వేరు చేసుకుని ఎట్లా చూడాలి అన్న జ్ఞానం కావాలి. అది కావాలని కోరుకుంటూ ఉన్న మునులకు దాన్ని నేను ఆ తత్వబోధాన్ని, తత్వజ్ఞానాన్ని అరసి చూపు కొరకు క్లియర్‌గా వేరు చేసి సదసత్ వివేకం చేసి చూపించడం కోసమే నేను ఈ ముని రూపాన్ని తీసుకున్నాను. అందుకోసమే ఈ రూపము దాల్పబడినది. అందుకోసమే ఈ అవతారాన్ని దాల్చాను అని అంచిత వ్యక్త మార్గమైనట్టి దేహం ఇది. వ్యక్త మార్గమైంది ఇది. అవ్యక్తమైన నేను ఈ రూపంగా వ్యక్తమయ్యాను, బహిర్గతమయ్యాను అని తలంపుము అని అర్థం చేసుకో. ఇంకా మత్పద ధ్యాన భక్తి మహిమంబు తేజరిల్లు. నీకు ఇంతవరకు తెలిస్తే ఆ తర్వాత నా పదధ్యాన భక్తి, పదము, నా పదాన్ని నువ్వు ధ్యానించడము, దాంతో భక్తి ఇది విస్తరిస్తుంది, తేజరిల్లుతుంది అని చెప్తున్నారు. నా పద ధ్యానం చెయ్యి అంటే నా కాళ్ళను నువ్వు మనసులో పెట్టుకొని ధ్యానం చెయ్యి కాదు. పదం అంటే పాదం అని అర్థము. పదమన్నా పాదమన్నా కాళ్ళు, అరికాళ్ళు, మోకాళ్ళు అని కాదు. పదం అంటే మాట, వాక్కు. ఆ పదానికి సంబంధించింది పాదము అంటే అర్థము. పదము అంటే శబ్దము, మాటలు, వాక్కు. దాని యొక్క అర్థము పాదము. నువ్వు నా మాటల్ని, నేను చెప్తున్న మాటల్ని, నా వాక్కులను ధ్యానంలో పెట్టుకో. ధరించి పట్టుకో. దాంతో
ఆ చెప్తున్న పాదం మీద, చెప్తున్న విషయం పైన నీకు భక్తి, ఆసక్తి, అత్యంత ఆసక్తి కలుగుతుంది. అది తొలగదప్పుడు. అది నీలో మహిమంబుగా బాగా విస్తారంగా వ్యాపిస్తూ, తేజరిల్లుతూ, ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్విదంతా చేయవలసి ఉంటుంది అని ఆయన చెప్తూ ఉన్నారు. వీటిని కూడా పాదాలని అందుకనే అంటారు. పదాలతో కూడినది పాదము. ఇక్కడ పదాలతో కూడినది పాదం అంటే శబ్దాలతో కూడింది అర్థము అని అర్థం చేసుకోవాలి. పదం అనగానే కాళ్ళని అర్థం చేసుకోకూడదు. దానివల్ల ఇంకది అనధికారులకు ఉండే లక్షణము. పదం అనగానే కాళ్ళనుకొని దాన్ని ధ్యానం అనగానే గురువుగారి కాళ్ళు మనసులో పెట్టుకుందాము, వాటిని ధ్యానం చేద్దాము అని అటు రకంగా వెళ్ళిపోయారనుకోండి. భక్తి అనగానే ఆ పాద పూజలు చేద్దాం. పాద పూజ అనగానే ఆయన కాళ్ళు అక్కడ పెట్టుకొని వాటికి పూజలు చేద్దాము అవన్నీ చేశారనుకోండి వాళ్ళందరూ అనధికారులు. పదం అంటే వాక్కు. దానిలో చెప్పిన విషయాన్ని నేను ధ్యానం చేస్తాను. ఆ వస్తువు పైన, ఆ పదాల్లో, ఆ మాటల్లో చెప్పిన వస్తువు పైన అత్యంత ఆసక్తితో ఉంటాను అని ఎవరనుకుంటారో వాళ్ళు అధికారులు ఈ ఆత్మజ్ఞానానికి. సమధిక నిష్టన్ కృతయోగమునన్ సన్యస్త సకల కర్ముడవై మోహము బాసి భక్తిచే మోక్షముకై భజింపునను వికార రహితుడై. సమధికమైన అత్యధికమైన నిష్టతో, కృతయోగంతో, యోగ నిష్టతో సకల కర్మలు నువ్వు సన్యాసం చేసి, ఎందుకు అంటే నువ్వు ఉత్తమాధికారివి. కర్మలు చెయ్యమని ఎవరికి చెప్తారు? నిత్య నైమిత్తిక విహిత వైదిక కర్మలు చెయ్యి, నిష్కామంగా చెయ్యి. కోరికలు లేకుండా కర్మలు చెయ్యి, చెయ్యకుండా ఉండడానికి వీల్లేదు అని కృష్ణార్జున సంవాదం అన్న భగవద్గీతలో కూడా చెప్తూనే ఉంటారు. ప్రతి చోట కర్మలు మానుకోవడానికి వీల్లేదు, నువ్వు చేస్తూ ఉండు అని ఎవరికి చెప్తారు? మనం ఇప్పుడు ఈశావాస్యంలో గూడా రెండో మంత్రంలో చదువుకున్నది ఎవరి కోసమో? మధ్య మందాధికారుల కోసము. వాళ్ళకింకా పూర్తిగా అన్నిటిని, అన్ని రకాల వ్యామోహాలను, కర్మలను మొత్తాన్ని వదిలిపెట్టే శక్తి లేదు. మానసికమైన బలం లేదు, బుద్ధి బలం లేదు గాబట్టి వాళ్ళకి నువ్వు కర్మలు చెయ్యి, వదిలిపెట్టకుండా చెయ్యి, కానీ నిష్కామంగా చెయ్యి అని వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. అయితే అవి అవసరం లేని వాళ్ళకి, చెప్పగానే విషయం అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి, ఉత్తమాధికారులకి కర్మలు లేవింకా. కాబట్టి నీకు కర్మలు లేవు. వాటన్నిటిని సన్యాసం చేసి, ఎందుకంటే వీళ్ళు సన్యాసానికి అర్హులు. కర్మలకెవరు అర్హులు, సన్యాసానికి ఎవరు అర్హులని మళ్ళీ భగవద్గీతలో చాలా దూరం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఈయనకు కర్మలెందుకుంటాయి ఉత్తమాధికారి? ఇప్పుడు దీని గురించి ఇంకా కొంచెం ఆలోచిద్దాం. ప్రతిరోజు పొద్దున లేచి, స్నానం అవన్నీ పూర్తి చేసుకుని, సంధ్యావందనాలు అవన్నీ చెయ్యాలి. పూజ తప్పనిసరిగా భగవంతుడికి పూజ చెయ్యాలి. దీపం వెలిగించాలి. తప్పనిసరిగా చెయ్యాలి. ధ్యానం చేయాలి కొంతసేపైనా. ఇదిగో గాయత్రి మంత్రాన్ని జపించాలి అని ఎవరికి చెప్తారు? ఏ కోరిక లేకుండా చెయ్యి ఇవన్నీ. నిత్యము చేయవలసిన కర్మలు. అదిగో పండగ చూసావా? వినాయక చవితి చెయ్యి, లేతే పలాని శివరాత్రి చెయ్యి. ఇవన్నీ నైమిత్తికము. ఇవన్నీ తప్పనిసరిగా నువ్వు చేయవలసి ఉంటుంది నిత్య నైమిత్తికాలు. కానీ నిష్కామంగా చెయ్యాలి. కోరికలు లేకుండా వాటిని వదిలిపెట్టి చెయ్యి. కోరికలతోటి ఏది చేసినా వాళ్ళందరూ అనధికారులు. ఇంక మనం అసలు మన గ్రూప్‌లోకి రారు వాళ్ళు. అధికారుల గ్రూప్‌లోకి రారు. కానీ ఈ రకంగా నువ్వు చెయ్యి అని ఎవరికి చెప్తారు? ఆ రకంగా అన్నిటిని వదిలిపెట్టడం కర్మలు ఊరికే ఉద్యోగాలు చేయడం, డబ్బులు తెచ్చుకోవడం, వంట చేసుకోవడం, తినడం, కాళ్ళు చాపుకొని కూర్చోవడం, టీవీలు చూడడం ఇట్లాంటి వాళ్ళ కోసము ఇదిగో నువ్వు ఇవి చెయ్యి, ఇవి చెయ్యి, ఇవి చెయ్యి అని వాళ్ళని మనసుని ఇటు తిప్పడానికి అదే పనిగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు అందులో చెప్తున్న దాంట్లో ఇదిగో ఈ మంత్రం చదువు. నువ్వు గాయత్రి మంత్రం చదువు. అక్కడ కూర్చో. దాన్ని ఇన్ని సార్లు చదువు, అన్ని సార్లు చదువు అని అవన్నీ చెప్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పటికి వాడికి అసలు గాయత్రి మంత్రంలో ఉన్న అర్థమేమి? ప్రతిరోజు నేను పూజ చేస్తాను. ఆత్మ నమస్కార ప్రదక్షిణలన్నీ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలన్నీ చేస్తూ ఉంటాను. అంటే అర్థమేమి? ఎందుకు చేస్తున్నాను? ఆత్మ ప్రదక్షిణ అంటే ఏంటసలు? అని ఒకవేళ వాడికి ఎప్పటికైనా అనుమానం కలిగి, తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగి, వాడు బయలుదేరి అత్యంత ఆసక్తితోటి, భక్తితోటి దాన్ని తెలుసుకుంటూ పోతే, వాడికి ఆ జిజ్ఞాస కాస్త ముముక్షుత్వంగా మారి, దాంతో వాడు దాటిపోతాడు, తరించిపోతాడని వాడికి అవన్నీ చెప్తూ ఉంటుంది. వాడికి ఒకవేళ అక్కడి దాకా వచ్చాడనుకోండి, అసలు చేస్తున్న కర్మలకు అర్థమేమి అని చూసుకోవడం వాడికొచ్చేసిన తర్వాత ఇంకెందుకు అవన్నీ?
ఇంకవన్నీ అవసరం లేదు. అదంటే ఏంటో వాడికి అర్థమైపోయిన తర్వాత, ఆత్మ గురించి అర్థం చేసుకునే శక్తి వాడికి కలిగిన తర్వాత, కూర్చో అయినా గూడా నువ్వు తప్పనిసరిగా పూజ చెయ్యి, తప్పనిసరిగా ధ్యానం చెయ్యి అంటే ఎందుకు? టైం వేస్ట్ వాడికి. ఉపయోగం లేదింకా. ఏదో చిన్నప్పుడు పసెప్పుడు 2, 3 ఏళ్ళప్పుడు, 4 ఏళ్ళప్పుడు చిన్న చిన్న గిన్నెలు అవన్నీ, చిన్న చిన్న స్పూన్స్ అవన్నీ ఇచ్చి ఆడుకోమని చెప్తారు. ఏదో వంట చేసినట్టు, ఏదో టీ పోసినట్టు, ఏదో తాగినట్టు అవన్నీ యాక్షన్ చేపిస్తారు. కొంచెం పెద్దవాళ్ళయిన తర్వాత యాక్చువల్‌గా నిజంగా ఒరిజినల్‌గా వంట చేసుకోగలరు, టీ చేసుకోగలరు, తాగగలరు. అప్పుడు గూడా చిన్న చిన్న గురుగులు పెట్టుకొని నువ్వు తప్పనిసరిగా ఆడవలసిందే అని ఎందుకు చెప్తారు? చెప్పరింక. కాబట్టి వీడికింకా ఈ అధికారం వచ్చింది. సొంతంగా వంట చేసుకోవడం, టీ చేసుకోవడం అవన్నీ చేసుకునే అధికారం వాడికి కలిగిన తర్వాత, ఊరికే చేసినట్టుగా కూర్చొని ఆడుకో అని చెప్పే కర్మలెందుకు అదంతా ఎందుకు చేయమని చెప్తారు వాళ్ళకి ఇంకా అవన్నీ ఉండవు. అట్లనే వీళ్ళకి గూడా కర్మలెంత వరకు వాడు మందమధ్యాధికారైనంత వరకు వాడికి కర్మలు చెప్తారు. వదిలిపెట్టురా ఇవన్నీ నీకెందుకురా? భార్య పిల్లల మీద, భర్త వాళ్ళందరి మీద నీకంత మోహం ఎందుకు వదిలిపెట్టు అంటే వాళ్ళ మనసు ఇంకా భయపడుతున్నది, వెనక్కి తగ్గుతున్నది, చెయ్యి రావట్లేదంటే వాళ్ళకు మార్గాన్ని చూపించడం కోసం కర్మలు చేయమని చెప్తారు. మనవాడిక్కడ కర్దముడు ఉత్తమాధికారి. కాబట్టి నీకు కర్మలు లేవు సన్యస్తము. ఆ రకంగా నువ్వు సన్యస్త సకల కర్ముడవై మోహము బాసి ఇంక మోహమంతా వదిలిపెట్టి భక్తితో మోక్షం కోసము వికారరహితుడివై మనసులో ఏ వికారాలు లేకుండా కోపాలు, కోరికలు, లోభితనాలు, మోహాలు, శోకాలు, తాపాలు ఏమీ లేకుండా ఉన్నవాడివై నన్ను భజింపుము, నన్ను చేరు మోక్షం కోసమని మోక్షోపదేశం చేశారు. ఈ రకంగా ఎవరికి చేస్తారు? ఉత్తమాధికారికి ఇట్లా చెప్తే, కర్మలు వదిలిపెట్టు, మోహాన్ని వదిలిపెట్టు, మోక్షం కోసం ప్రయత్నం చేసుకో అంటే, సరే నాకు అర్థమయ్యింది చేస్తాను అని వాళ్ళు ప్రయత్నం మొదలుపెడతారు. ఇదే విషయం ఒకవేళ మందమధ్యాధికారికి చెప్తే, కర్మలు వదిలిపెట్టు, మోహం వదిలిపెట్టు, భక్తితో నన్ను భజించు అనగానే మొత్తం అర్థమయింది. కర్మలు వదిలిపెట్టాలి అంతే గదా! పనులన్నీ మానేసి కూర్చుంటాను. అదిగో మోహం వదిలిపెట్టాలి గదా! కాబట్టి అదిగో ఏం చేయాలి మోహం వదిలిపెట్టాలంటే? చూసావా పళ్ళవన్నీ తినొద్దు. వాటి మీద మోహం వదిలిపెట్టు వ్యామోహం. కావాలంటే హెల్ప్ కోసం నీకొక సలహా చెప్తాను. నీకు దేహాభిమానం ఉన్నది గాబట్టి, ఆ అభిమానాన్ని పోగొట్టుకోవడం కోసము వెళ్లి తిరుపతిలో తలనీలాలివ్వు. అదిగో వెళ్లి కాశీలో ఏదో పలానా పండొదిలిపెట్టిరా అంటే, ఆ ఒక్క పండు మాత్రం ఇంక తినను. వేరేవన్నీ తింటాను. తలనీలాలు వదిలిపెట్టమంటే, అంటే 3 కత్తెరలా అండి? అంచుల్లో కట్ జేస్తానా అండి? ఇంక లేతే 5 కత్తెరలా అండి? అని. ఇంక ఇవన్నీ జేసుకుంటూ పోతారు గానీ, అక్కడ తలనీలాలు ఇవ్వడం అంటే, నీ తలలో ఉన్న నీలాలు, మోహాలు, చీకట్లు, అజ్ఞానాలు వదిలిపెట్టు. అక్కడ పండొదిలిపెట్టంటే దాని మీద మోహం వదిలిపెట్టు. అసలు నేను తింటున్నానన్న కర్తృత్వ భావన, ఇది నాకు కావాలి అన్న ఆశలు వదిలిపెట్టు అని అర్థం జేసుకోరు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి కర్మలు వదిలిపెట్టంటే వాళ్ళకి అసలు యాక్చువల్‌గా కర్మను వదిలిపెట్టేస్తారు వాళ్ళు. సకల కర్మలు వదిలిపెట్టంటే యాక్చువల్‌గా అన్నం తినడం అట్లాంటివి గూడా మానేద్దామా? ఎవరైనా వండి పెడితే తిందామా? అట్లాంటివన్నీ మొదలుపెట్టుకుంటారు వాళ్ళు. నన్ను భక్తితో పూజించు అనగానే వెంటనే పూలు, కాయలు, పళ్ళని బయలుదేరుతారు. ఎందుకంటే వాళ్ళు కర్మలు మాత్రం చేయడం వస్తుంది. వాళ్ళకి ఆలోచించడం రాదు కాబట్టి. తర్వాత భజించు అనగానే ఇంక భజనలు పాటలు గట్టుకొని పాడడం మొదలుపెడతారు. కావాలంటే మ్యూజిక్‌లని, ట్యూన్స్ అన్నీ పెట్టుకుంటారు. వాళ్ళకు అర్థమయ్యే విషయం అది. భజింపు అంటే చేరు. భక్తితో ఉండంటే అత్యంత ఆసక్తితో ఆత్మ గురించి ఆలోచన చెయ్యి. కర్మలొదిలిపెట్టు అంటే కర్మలు శరీరం చేసే కర్మలు శరీరం చేస్తుంది. దాంతో నాకేమి సంబంధము అని ఆ కర్మలతో మమత్వం చెందడం వదిలిపెట్టని ఇట్లాంటివి వాళ్ళకర్థం గావు. రకరకాల వికారాలతో ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇది చెప్పడం కష్టము. వింటూ ఉన్నవాళ్ళు నేనెక్కడున్నానని చూసుకొని దాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ననన్ పరమేశున్ పరంజ్యోతిని అనఘున్ అనంతున్ దేవదేవున్ సకల భూత నికాయ గుహాశయున్ ఆర్జుని అర్జున్ ఆద్యంత శూన్యుని దురిత విదూరున్ తిరముగ భవదీయ అంతఃకరణ సరోజాత కర్ణికా తలమున సుస్థిరు చేసి ఇంద్రియంబుల నిరసించి మనో అంబకమున నిరికనుము అనగా ఆ రకంగా ఏం చెయ్యంటే అక్కర్లేకుండా కర్మలన్నీ చేసుకుంటూ కూర్చోకు. ఆ కర్మల వల్ల ఎక్కడికి వెళ్ళేదేమీ లేదు. కర్మలు చేశావంటే మళ్ళీ జన్మలొస్తూ ఉంటాయి. కాబట్టి కర్మలతో సంబంధాన్ని వదిలిపెట్టు, న్యాసం చెయ్యి, త్యాగం చెయ్యి.
తర్వాత మోహాన్ని వదిలిపెట్టు. నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతున్నాయి అన్న మోహం వదిలిపెట్టు. ఆత్మ గురించి ఆసక్తి పెంచుకో. నేను అన్న భావాన్ని చేరు నువ్వు. మోక్షం కావాలని కోరుకో. వికారాలన్నిటికి దూరంగా ఉండు. ఆ రకంగా ఉండి అటువంటి చిత్తంతో, సిద్ధమైన చిత్తంతో పరమేశ్వరుణ్ణి, పరంజ్యోతిని, అనఘుణ్ణి, అనంతుణ్ణి, దేవదేవుణ్ణి, సకల భూత నికాయము సముదాయం యొక్క గుహ ఆశయుణ్ణి, వాళ్ళ హృదయాల్లో ఉన్నవాణ్ణి, ఆద్యుడైన వాణ్ణి, అజుణ్ణి, జన్మలేని వాణ్ణి, ఆది అంతము లేని వాణ్ణి, ఏ విధమైన దురితములు, కల్మషాలు లేని వాణ్ణి, అటువంటి వాణ్ణి స్థిరముగా, స్థిరంగా, నిశ్చలంగా భవదీయ నీ యొక్క అంతఃకరణ సరోజాత కర్ణికా తలమున నీ మనసన్న పద్మము మధ్యలో ఉన్న కర్ణిక పైన సుస్థిరంగా ఉంచుకో. ఇంకా ఎట్లా ఉండాలి అంటే నీ ధ్యానము, ఆత్మ ధ్యానము నీ మనసు, నీ హృదయం మధ్యలో, నీ హృదయ కమలం మధ్యలో ఉన్న ఆత్మను తదేక చిత్తంతో ధ్యానం చేస్తూ ఉండు. ఇంకా అసలు నీ మనసు ఇంద్రియాల వెంటబడి బయటికి పారడానికి వీల్లేదు. ఇంద్రియాలన్నిటినీ నిరసించు, వదిలిపెట్టు. ఇంద్రియాలున్నాయంటే అవి బయటికి చూస్తూ ఉంటాయి. కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ అటు సైడు బయట ప్రపంచం వైపుకు తిరిగి ఉంటాయి శరీరానికి ఉన్నవి. అవన్నీ ప్రపంచం వైపుకే వెళ్తాయి. ప్రపంచంలోని వస్తువులనే, విషయాలనే పట్టుకుంటాయి. అర్థాలను, ఇంద్రియార్థాలను పట్టుకుని ఇంద్రియాలుంటాయి. వాటి వెనకాల మనసుంటుంది. ఇప్పుడు నీ మనసుని ఇంద్రియాలు, ఇంద్రియార్థాల వైపుకు కాకుండా వాటిని కంట్రోల్ చేసి నీ మనసుని లోపలికి తిప్పి నీ హృత్కమలంలోనే ఉన్న నిన్ను నువ్వే చూసుకుంటూ ఉండు. నీ మనో అంబకంతో, నీ మనసన్న చక్షువుతో, నీ మనసన్న కంటితో నెరికనుము అనగా ఓ పుణ్యాత్ముడా, నెరిన్ క్రమంగా నీ ఆత్మను నువ్వు అక్కడే దర్శనం చేసుకో. అట్లా చేశావనుకో, తనరిన మోక్షము నొందెదవు అని పలికిన కర్తముండు అమ్మునికుల చంద్రుని వలగొని వందనములు ఘనముగన్ అతిభక్తి చేసి కౌతుకమలరన్. తనరిన మోక్షము నొందెదవు. ఇంక దానితో క్రమంగా నువ్వు ఈ రకంగా నీ హృత్కమలంలో ఉన్న నిన్ను నువ్వే ఆత్మానం తెలుసుకుంటూ వెళ్ళావనుకో, అప్పుడేం జరుగుతుందంటే అత్యధికమైన అన్నింటినీ మించిన మోక్షం అన్న పదవి నొందెదవు, పొందుతావు అని పలికితే ఆయన చెప్పగానే మన కర్దముడు ఆ మునికుల చంద్రుని, మునులు అంటే మౌనంగా ఉన్నవాళ్ళు, మనసులు కదలకుండా ఉన్నవాళ్ళు. మునులెవరు? సమధిక నిష్టతో కృత యోగంతో ఉన్నవాళ్ళు, సకల కర్మలను న్యాసం చేసిన వాళ్ళు, మోహాన్ని వదిలిపెట్టిన వాళ్ళు, భక్తితో అత్యంత ఆసక్తితో ఆత్మాభ్యాసం చేసుకుంటున్న వాళ్ళు, మోక్షం కోసం సాధన చేసుకుంటున్న వాళ్ళు, వికారాలన్నిటికీ దూరంగా ఉన్నవాళ్ళు, ఆత్మను భజించిన వాళ్ళంటే చేరిన వాళ్ళు ఎవరున్నారో వీళ్ళు మునులు. వాళ్ళ మనసులు కదలవు. అక్కడి నుంచి వాళ్ళ హృత్కమలంలో ఉన్న ఆత్మతత్వం నుంచి వాళ్ళ మనసు ఇంక కదలదు, అక్కడే ఉంటుంది. ఆ రకంగా మనసు నిలబడిపోవడము మౌనము. దాని పేరు మౌనము. అటువంటి మునులెవరున్నారో ఆ ముని కులము, ఆ మునుల సముదాయం అంతా ఎంతమంది ఉన్నారో ఆ రకంగా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉండరు అర్జున. ఎంతో మంది ఉంటారు. అందులో ఎవరికో ఒకడికి అసలు ఈ విషయం గురించి తెలుసుకునేందుకు, వినేందుకు అవకాశం కలుగుతుంది. అందులో ఎంతో మందిలో ఎవడో ఒకడు కొంచెం వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అటువంటి ఎంతో మందిలో ఒకడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందులో ఎంతో మందిలో ఒకడికి అర్థమైనట్టుగా అనిపిస్తుంది. కానీ ఎవరికీ అది మొత్తం శాంతం పూర్తిగా అర్థం కాదని చెప్పారు చూసారా? ఆ రకంగా ఉన్న మునులు ఎంతో మందిలో ఇట్లా ఫిల్టర్ చేసుకుంటూ వస్తే ఈ రకంగా ఉన్న వాళ్ళలో, ఈ రకంగా ఇన్ని ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉండరు. అటువంటి సమూహం ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం మళ్ళీ మార్గోపదేశం స్పెసిఫిక్‌గా చేయవలసి వస్తుంది.
వాళ్ళు కాక ఆ స్థితికి చేరాలనుకునే వాళ్ళకు కూడా చేయవలసి వస్తుంది. అటువంటి కులానికి చంద్రుని వంటివాడు. సముద్రము ఎప్పుడు పొంగుతుంది అంటే, చంద్రుడొస్తే సముద్రం పొంగుతుంది. అట్లా మనస్సన్న సముద్రం ఎప్పుడు పొంగుతుంది అంటే, అందులో ఆత్మజ్ఞానం అన్న చంద్రుడు ఉదయిస్తే అప్పుడు మనసు పొంగుతుంది. ఏదైనా ఒక విషయం అర్థమైందండి కావాలంటే చూసుకోండి. మీరు మునులా కాదా అని తెలుసుకోవడానికి. మునుల్లో కూడా మళ్ళీ చాలా రేంజ్ ఉంటుందనుకుందాము. కర్దముల్లాగా చివరిదాకా వెళ్ళిపోయినా, లేకపోయినా గూడా మనం కూడా మునులమే. ఎందుకంటే ఇంతసేపు చదువుకున్నంత సేపు మన మనసు ఇక్కడే నిలబడి ఉంటుంది గాబట్టి, మనం గూడా మనము ఎంతవరకు మునులమో కాదో, అసలు ముని స్థితి మనకున్నదో లేదో అప్పుడప్పుడైనా టెస్ట్ చేసుకోవడానికి ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ ఎక్స్‌పెరిమెంట్ చెప్తాను చూసుకోండి. ఏదైనా ఒక విషయం చదువుకుంటున్నారనుకోండి, వెంటనే మనసు పొంగిందనుకోండి, మీకు ఆ విషయం అర్థం కాగానే చాలా సంతోషం అనిపించిందనుకోండి. ఈ చదువుతున్న విషయంలో అవే మాటలు మళ్ళీ మళ్ళీ వాడుతుంటాము. అవే మాటలు, అవే టెక్నికల్ టెర్మినాలజీ వాడుతుంటాము. అదే డిస్కషన్స్ చేస్తుంటాము. ఎప్పుడైనా ఒకసారి గవక్కున విషయం అర్థం కాగానే ఇంకా మనసు ఆగిపోతుంది. ఇంక పొంగుతుందది. ముందు ఆగుతుంది క్షణం సేపు కళ్ళు పెద్దవవుతాయి. వెంటనే పొంగుతుంది మనసింకా. ఆ రకంగా మీకు అప్పుడప్పుడు అవుతున్నదనుకోండి. అప్పుడు మీరు మునికులంలో ఉన్నారు. ఆ గ్రూప్‌లో, ఆ సమూహంలో ఉన్నారని అర్థం జేసుకోండి. అవి ఎక్కువ ఎక్కువ అవుతున్న కొద్దీ మీరు ముందుకు ప్రోగ్రెస్ వెళ్తూ ఉన్నారని అర్థం ఇంకా. ముందుకు వెళ్ళిపోతున్నారు ఆ మార్గంలో అని అర్థం జేసుకుంటూ ఉండండి. ఒక విషయం ఎక్కడైనా చదువుకున్న విషయం ఒక చోట కనిపించింది. అది అర్థమైంది. ఎక్కడైనా విన్న విషయం ఒకటి అర్థమైంది. ఒకటి తెలిసింది. అనగానే మనసు ఉప్పొంగిందనుకోండి, అప్పుడు మీరు మునిగా ఉన్నారని అర్థము. అది అసల కదలదనుకోండి. విన్నదే వింటారు, విన్నదే వింటారు. ఎన్నాళ్ళైనా వింటారు, ఎన్నేళ్ళైనా వింటారు. కానీ మనసు కదలదనుకోండి. ఏమీ అర్థం గాదు. రోజు వినేవే గదా! కానీ మరి వినాలి గదా! వినడమే అసలు. కూర్చొని వినడమే టైమ్ పాస్‌కి వినడమే ఆధ్యాత్మిక సాధన అనుకుంటారు గదా! వాళ్ళకసలు మనసు కదలదనుకోండి. అది ఉప్పొంగడం అట్లాంటివి లేవనుకోండి. సడెన్‌గా ఆగిపోవడం. ఒక విషయం అర్థం కాగానే కళ్ళు పెద్దవవ్వడం, గుండె ఆగిపోవడం. అది మనసు ఆగిపోతుందసలు. ఆలోచన నిలిచిపోతుంది ఆ విషయం అర్థం కాగానే. ఇటువంటివన్నీ ఎక్స్‌పీరియన్సెస్ లేవనుకోండి. వాడు ముని కాదు అని అర్థం అన్నమాట. వాడు అనధికారి. కాబట్టి మునికుల చంద్రుడిలాంటి మన కపిలుడికి మన కర్దముడు వలగొని అంటే చుట్టూ ప్రదక్షిణం చేసి అని అర్థం. వలయంగా వలనం అంటే వలయాకారంలో తిరగడం. వలనం అంటే చుట్టూ తిరగడం అని అర్థం. ఆయన చుట్టూ తిరిగి ప్రదక్షిణ పూర్వకంగా వందనములు నమస్కారం చేసి, ఘనంగా అతి భక్తితో ఆ విధంగా ప్రదక్షిణ నమస్కారాలు చేసి, కౌతుకమలరన్ గొప్ప ఉత్సాహంతో బయలుదేరాడు మన కర్దముడు సన్యాసాశ్రమానికి అని మన మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఇంతవరకే మన భగవంతుడు మన కర్దముడికి చేసిన ఉపదేశము. ఇంకా తర్వాత ఏం జరిగిందో మనము చూసుకుంటూ వెళ్దాము. ఈ కర్దముడికి, దేవహూతికి భగవంతుడు చేసిన ఉపదేశం మాత్రం మనం 2 సార్లు చదువుకుంటూ వెళ్దాము. అవసరం కాబట్టి. ఎక్కడో దగ్గర మనసు నిలిచిపోతుంది. ఎక్కడో దగ్గర మనసు పట్టుకుంటుంది. దాంతో మన సాధన ముందుకు వెళ్తుంది అన్న ఆశతో మనం వ్యాస భాగవతంలో గూడా అట్లనే చదువుకుంటున్నాం. ఇక్కడ గూడా చదువుదాం. నాచేతన్ పూర్వంబునన్ ప్రతిశ్రుతమైన వచనములు తప్పక వరమునీంద్ర నీ ఇంట పుట్టితి. ఆ! ఇది చదివితే నాకు ఇంకొక ఆలోచన కలిగింది. కర్దముడికి నేను నీ ఇంట్లో నీకు కొడుకుగా పుడతాను అని కర్దముడు అని ఒక ఆయనున్నాడు. ఆయనకు హృదయంలోనే భగవంతుడు కనిపించి ఆ మాట జెప్పాడు కాదు. మనందరికీ అట్లానే జెప్పారాయన. కర్దముడిని పేరు బెట్టి ఇక్కడ పిలవలేదెక్కడ. కాబట్టి చెప్తున్నది మనందరికీ. భగవంతుడు వేదంలో పూర్వమే ఆ శృతిలో మనకేమి ప్రతిశ్రుతం చేశారు. నువ్వు ఈ రకంగా నిష్కామంగా కర్మలు చేస్తూ చిత్తశుద్ధితో ఉన్నావంటే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. పుత్రమై పుంసాంత్రాయతే ఇతి అని పురుషేతే ఇతి అని పురుషుడివై నువ్వు శరీరంలో జీవభావంతోటి ఉన్నా కూడా నిన్ను అందులో నుంచి తరింపచేసే మోక్ష మార్గము జ్ఞానోపదేశం ఏమున్నదో అది నీకు కలుగుతుంది అని
వేదోక్తంగానే వేదం ద్వారానే ఆయన వచనాలను మనకిచ్చారు. ఆ ప్రమాణం మనకందరికీ చేశారు భగవంతుడు. కర్దముడికి చేయడం ఒక్కడికే గాదు. మనందరికీ ఆ ప్రమాణం చేశారాయన. ఆ వచనములు తప్పకుండా ఆయన మనలో కలుగుతారు. అపుత్రము పురుషులను తరింపచేసే మోక్షాన్ని అందించే ఆత్మ జ్ఞానము ప్రతి వాళ్ళలో తప్పకుండా కలుగుతుంది. ప్రతి వాళ్ళు కంటారు. కర్దముడు కొడుకును కనడమే గాదు. మనందరము ఆత్మను కంటాము. మనోచక్షువుతో మనో అంబకమని ఇక్కడ చెప్పినట్టు దాంతో తప్పకుండా కంటాము. ఆ విధంగా వరమునీంద్రులమై ఉన్నామంటే మౌనం ఇందాక చూసుకున్నాం గదా! ఆ విధంగా మనం గూడా మునులమవుతే తప్పకుండా అది మనకు కలుగుతుంది అనుమానం లేదు. ఆ విధంగా నీ ఇంట్లో ఇల్లంటే శరీరము, గృహము అందులో పుడుతుంది అక్కడ. ఆ జ్ఞానము పైకొచ్చి కనిపిస్తుంది. నిర్హేతుకం అది. దానికి ఇంతకు ముందు లేదు. ఇప్పుడు కొత్తగా కలిగే జ్ఞానం గాదు. అదెప్పుడూ ఉన్నది. దానికి అంతకన్నా ముందు ఇంకోటి ఉండడం అన్నది ఏమీ లేదు. ఇప్పుడు నేను ఇది చదువుకుంటున్నా గాబట్టి నాకు ఈ జ్ఞానం రావడం లేదు. నేను ప్రజ్ఞానం బ్రహ్మమై ఎప్పుడూ ఉన్నాను. నిర్హేతుక స్థితిలో ఉన్నాను. నీ ఇంట పుట్టితి నిర్హేతుక స్థితి భూరి దయాగుణంబునన్ అవాప్త సకల కాముడా నేను సన్ముని వేషంబు ధరించుట ఎల్ల నా కొరకు కాదు. విను మహాత్మకులైన మునులకు పరమాత్మ గురు సద్వివేకంబు నరసి చూపు తత్వబోధంబు కొరకును తాల్పబడిన అంచిత వ్యక్త మార్గమైనట్టి దేహమని తలంపుము. మత్పద ధ్యాన భక్తి ధీపరాయణ మహిమంబు తేజరిల్లో సమధిక నిష్టన్ కృతయోగమునన్ సన్యస్త సకల కర్ముడవై మోహము బాసి భక్తిచే మోక్షముకై భజింపునను వికారరహితుడై నను పరమేశున్ పరంజ్యోతిని అనగున్ అనంతున్ దేవదేవున్ సకల భూతనికాయ గుహాశయున్ ఆర్జుని అజున్ ఆద్యంత శూన్యుని దురిత విదూరున్ స్థిరముగా భవదీయ అంతఃకరణ సరోజాత కర్ణికా తలమున సుస్థిరు చేసి ఇంద్రియంబుల నిరసించి మనో అంబకమున నెరిగనుము అనగా అట్లేని తనరిన మోక్షము నందెదవు అని పలికిన కర్దముండు అమ్మునికుల చంద్రుని వలగొని వందనములు ఘనముగ నతిభక్తి చేసి కౌతుకమలరన్ మునిగణ సేవితమగు వనమునకుంజని అందు మౌనమున నిస్సంగుండును వాహ్నిరహితుడును అనికేతనుడై ఆత్మైక శరణు తత్పరుడగుచున్. ఇంకా ఆయన ఉత్సాహంగా పరమోత్సాహంగా బయలుదేరారు. బంధాలన్నీ ఊడిపోయాయి. ఇంకా అన్ని రాలిపోయాయి. మన వసుదేవుడికి రాలిపోయినట్టు కృష్ణుల వారు కలగ్గానే కృష్ణుల వారిని కనగానే ఆయనని హృదయంలో నిలుపుకోగానే వెంటనే ఆ బంధాలన్నీ అవే ఊడిపోయినట్టు మన కర్దముడికి కూడా ఆయన బంధాలన్నీ ఊడిపోయాయి. ఇంకా ఆయన అసలు ఎంత స్వేచ్ఛగా ఉత్సాహంగా బయలుదేరారంటే మునిగణ సేవితమగు వనమునకుంజని ఇటువంటి మునులందరూ ఉన్న చోటికి వెళ్ళి అక్కడున్నారాయన. ఆ వనానికి వెళ్ళి అక్కడ మౌనంగా మనసు కదలకుండా మళ్ళీ మౌనంగా ఉండడం అంటే మాట్లాడకుండా కూర్చోవడం. నిన్న చూసుకున్నాం కదా మనము మన మహాభారతంలో అణిమాండవ్యుడని మౌనంగా ఉండడం అంటే అసలు మాట్లాడకుండా ఉండడం. మిగిలినవన్నీ కాదు గానీ ముందు మాట్లాడకుండా ఉండాలి. అది మౌనం. అని ఆ రకమైన మౌనం గాదు. మౌనం అంటే ఇదిగో ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఈ కందపద్యంలో 860లో చెప్పినవన్నీ చేస్తేనే అది మౌనం. ఆ రకంగా ఆయన మౌనమున నిస్సంగుడు మునిగణాలన్నీ సేవిస్తూ ఉన్న వనానికి ఒక అడవున్నది. అక్కడ చాలా మంది మునుల సమూహం అంతా ఉన్నది. అక్కడికెళ్ళాడంటే వాళ్ళందరితో మాటలన్నీ మాట్లాడుకుంటూ డిస్కషన్స్ అన్నీ చేసుకుంటూ గాదు. డిస్కషన్స్ దాటిపోయాయి ఇప్పుడు ఆయనకి అనవసరము. డిస్కషన్స్ చేయడం అన్న కర్మ కూడా లేదు. కొత్తగా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలన్న కర్మ కూడా లేదు. కాబట్టి అక్కడికెళ్ళాడు. ఎందుకంటే అందరూ అక్కడ మునులే ఉన్నారంటే ఒకళ్ళనొకళ్ళు డిస్టర్బ్ చేసుకోకుండా ఎవరి సాధన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అక్కడికెళ్ళి మళ్ళీ ఇక్కడ కమ్యూనిటీలన్నీ ఫార్మింగ్ చేసి వాట్సాప్ గ్రూప్‌లన్నీ తయారు చేసి కాదు. వాళ్ళందరూ వాళ్ళ సంగతి చూసుకుంటున్నారు. ఈయన గూడా ఏకాంతమైన ప్రదేశంకెళ్లారు. నిస్సంగుడై ఎవరితో ఏ సాంగత్యం సంబంధం లేదు. వాహ్నిరహితుడై వండుకుందాము, తిందాము, అంట్లు తోముకుందాం అని లేదు. దొరికింది తినడం. ఎందుకంటే శరీర పోషణ అది ఉన్నంత వరకు దాన్ని చూసుకోవడం అవసరం మరి. భూతదయ కలిగి ఉండాలి. అది కూడా భూతం పాపం. అది కూడా పంచభూతాలతో పాంచభౌతికమైన వస్తు విషయం అది. దాన్ని కూడా
హింసించరాదు. కాబట్టి ఏదవసరమో అయితే ఎంతవరకు అవసరమైతే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏది దొరికితే తింటూ, మళ్ళా వండుకోవడము రకరకాలుగా రుచులు, ఉప్పులు, కారాలు, స్పైసెస్ కాకుండా అనికే పైగా వహ్ని రహితుడై ఇంక కర్మలు లేవాయనకి. సర్వ కర్మలను సన్యాసం చేసాడాయన. గురువుగారు భగవంతుడు ఏ విధంగా ఉపదేశం చేశారో, ఆ విధంగా ఆయన కర్మ సన్యాసం చేశారు. కాబట్టి పూజలు గూడా లేవు, వందనాలు లేవు, దీపారాధనలు లేవు, యజ్ఞాలు లేవు, ఏం లేవు. అవన్నీ గూడా కర్మలు. ఎందుకు? చిత్తశుద్ధి కోసం అవన్నీ చెయ్యాలి. మంద మధ్యమాధికారుల కోసం చెప్తారు. ఈయన కోసం గాదు. కాబట్టి అవి గూడా లేవాయనకి. ఏ రకమైన అగ్ని కార్యాలు లేవు. తర్వాత అనికేతనుడు. ఆయనకి ఒక చోట ఉండడము, నా ఇల్లు అదిగో వర్షం పడుతుంది కాబట్టి పైన కప్పు బాగా చేసుకుందాము. ఇదిగో ఇటు సైడ్ గాలి ఎక్కువొస్తుంది కాబట్టి గోడలు గట్టిగా కట్టుకుందాం అని ఇవన్నీ లేవు. అదిగో జంతువులన్నీ వస్తాయి కాబట్టి కాంపౌండ్ వాల్ అంతా కట్టుకుందాము. అంటే పిచ్చ గడ్డంతా మొలుస్తుంటే ఏం బాగుంటుంది ఊడుద్దాము. ఊడ్చిన తర్వాత కొంచెం ఆ గడ్డంతా పీకి దానికి కొంచెం నీళ్లు చల్లి ముగ్గులేద్దాం ఇవన్నీ గావు. అసలు ఒక ఇల్లు ఉన్నదంటే ఇవన్నీ బయలుదేరుతాయి. అసలాయన శరీరం అన్న ఇల్లే వదిలిపెట్టడానికి బయలుదేరినాక, మళ్ళీ ఇంక సెపరేట్‌గా గోడలతోటి, రాళ్ళతోటి కట్టుకునే ఇళ్ళన్నెందుకుంటాయి? అవన్నీ వదిలిపెట్టాడు. ఎక్కడ ఎక్కడ నిద్రొస్తే అక్కడ పడుకోవడం. ఎక్కడ ఆ సమయానికుంటే ఆడ కూర్చోవడం. ఇంకింతే విషయం. అసలాయన శరీరం ఎక్కడ పార్కింగ్ చేసినా సరే, శరీరాన్ని ఎక్కడో దగ్గర పార్కింగ్ చేస్తాడు. నిద్రొస్తే అది ఓ చోట పడుకొని నిద్రపోతుంది. గడ్డిలోనో, చెట్టు కిందో, గట్టు పక్కనో ఎక్కడో దగ్గర. దానికి ఆకలేస్తే అదేదో తింటుంటుంది. దానికేదో ఆవలింతొస్తే ఆవలిస్తుంది. ఏదో దానికి కాళ్ళు జాపుకోవాలనిపిస్తే అది కాళ్ళు జాపుకుంటుంది. గోక్కోవాలనుకుంటే గోక్కుంటుంది. ఇప్పుడు దాంతోటి మనకేమి దాని సంగతి అది జూసుకుంటుంది అనుకోవడం, ఈయన మాత్రం అదిగో ఆత్మైక శరణము. తనలో తాను ఉంటాడు. ఆయన మాత్రము ఈ ఇంద్రియ గ్రామాలతోటి, వాటి అర్థాలతోటి సంబంధం లేకుండా తనలో తాను ఉంటాడు. శరీరం అది జేసుకునే పని అది జేసుకుంటుంటుంది. అదుండే చోట అదుంటుంది. అదెక్కడ పార్కింగ్ చేస్తే అక్కడ పార్కింగ్ చేసుకుంటుంది. ఈయన మాత్రం మనసులోనే ఉంటాడు. మనసు మొత్తం ఆత్మలోనే పెట్టుకొని అక్కడే ఉంటాడు. అదే తత్పరతతో ఉంటాడు. ఆ రకంగా ఉన్నవాడై పరబ్రహ్మము చిత్తంబున నిలిపి అహంకారంబు విడిచి మమత్వంబు నిరసించి దయాగుణంబునంజేసి సకల భూతంబులందు సమత్వంబు భజించి శాంత సేముషి గరిష్ఠుండగుచు నిస్తరంగంబగు వార్తి చందంబున ధీరుండై నిఖిల ప్రపంచంబును వాసుదేవమయంబుగా తలంచుచు భక్తియోగంబున భాగవత గతిని పొందెను అని మన మైత్రేయుడు విదురుడికి ఏం చెప్తున్నాడంటే పరబ్రహ్మాన్ని చిత్తంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయనది మనసు గూడా గాదు. మనకు అంతఃకరణము 4 భాగాలుగా ఉంటుంది. 4 భాగాలంటారు గానీ 4 భాగం గాదు. అంతఃకరణం ఒకటుంటుంది. అది ఆయా సమయాలకి ఆయా రూపాన్ని తీసుకుంటుంది. అదొకవేళ కదులుతూనే ఉన్నదనుకోండి. కోరికలతోటో, తాపాలతోటో, కర్మలతోటో ఏదో కారణానికి అది కదులుతూ ఉన్నంత సేపు అదే అంతఃకరణము మనసుగా ఉంటుంది. ఒకవేళ అది కదలకుండా నిలిచిపోయిందనుకోండి, అది బుద్ధిగా ఉంటుంది. కదులుతూ ఉన్నంత వరకు మనసు, కదలకుండా ఉంటే బుద్ధి. అది ఒకవేళ నేను అన్న కర్తృత్వ భావాలన్నిటితో ఉన్నది అంటే అహంకారంగా ఉంటుంది. అది మనసుగా, బుద్ధిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి వింటుంది. బుద్ధిగా ఉంటే శ్రద్ధగా ఏది చెప్పినా వింటుంది, అర్థం చేసుకుంటుంది. మనసుగా ఉంటే దానిష్టం వచ్చినట్టు వింటుంది, దానిష్టం వచ్చినట్టు ప్రాసెస్ చేసుకుంటుంటుంది. కానీ ఏదో ఒకటి వింటుంటుంది. అదొకవేళ అహంకారంగా ఉన్నదంటే మాత్రం ఎవ్వరేది చెప్పినా వినదు. దాని మాటే అది వినదు. దాని మాట గూడా అది వినదు. పక్కోడు చెప్పినా వినదు. అదెవరి మాట వినదు. అన్నీ నాకు తెలుసనుకుంటుంది. అహంకారంగా ఉన్నది అంటే కర్తృత్వ, భోక్తృత్వాలతోటి ఉంటుంది. నాకన్నీ తెలుసన్న అహంతో ఉంటుంది. అబ్బే! నాకేమి తెలీదండి అనుకుంటూ ఏవో ఆలోచనలతోటి ఉంటూ మనసేదో రకంగా నడుస్తుంటుంది. కదులుతుంటుంది. కదలకుండా మాత్రం బుద్ధి ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఎప్పుడైతే అన్ని రకాల వికారాలను పోగొట్టుకుంటుందో అదే అంతరంగము, అంతఃకరణము అదప్పుడు చిత్తంగా మారుతుంది. దాన్నందుకే చిత్తము శుద్ధం అని చెప్తాము. చిత్తశుద్ధి అని చెప్తాము. మనసు అశుద్ధిగా ఉండొచ్చు కావాలంటే. చిత్తము శుద్ధంగా ఉంటేనే చిత్తంగా మారుతుంది. అదప్పుడు ఎప్పుడు అంతఃకరణము చిత్తంగా ఎప్పుడు మారుతుంది అంటే భగవదాయత్తమైనప్పుడు అదే అంతఃకరణం చిత్తంగా మారుతుంది.
జ్ఞానం పట్టుకునే టైంలో అది బుద్ధిగా ఉంటుంది. అజ్ఞానంతో కూడి ఉన్నంత వరకు అది కదులుతూ ఉంటే, అజ్ఞానంతో ఉంటే, మోహంతో ఉంటే మనసుగానో, అహంకారంగానో ఉంటుంది. పైకి లేస్తే అహంకారంగా ఉంటుంది. కదులుతుంటే మనసుగా ఉంటుంది. కానీ రెండిట్లో అజ్ఞానంతో, మోహంతో ఉంటుంది. బుద్ధిగా ఉన్నప్పుడు అది జ్ఞానంతోటే ఉంటుంది. కానీ చిత్తంగా ఉన్నప్పుడు మాత్రం భగవత్ తత్వంతో కూడి ఉంటుంది. అదట్లా ఉన్నప్పుడే అది చిత్తంగా మారుతుంది. అది చిత్తం అయినప్పుడు అట్లా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన అంతఃకరణాన్ని చిత్తంగా మార్చుకున్నాడు. ఆ రకంగా చిత్తంగా నిలిపిదాన్ని అందులో భగవంతుడిని నిలుపుకుని పరబ్రహ్మాన్ని, అహంకారాన్ని వదిలిపెట్టి తప్పనిసరి. ఎందుకంటే అచిత్తంగా ఉన్నదంటే అహంకారంగా ఉండదు. అదే అంతఃకరణము ఏదో ఒకటిగా ఉంటుందది. అదే అంతఃకరణము నాది నాది అనుకున్నదంటే మమకారంతోటి మనసైతుందది. ఈయన దాన్ని చిత్తంగా నిలబెట్టిన తర్వాత అహంకారము లేదు, మమకారము లేదు. అది మనసు గాదు, అది అహంకారము గాదు. ఇంక తర్వాత మిగిలింది బుద్ధి. ఆ బుద్ధితోటి జ్ఞానాన్ని సాధించుకొని దాన్ని చిత్తంగా మార్చేసుకున్నాడింక. ఇప్పుడు ఆ రకంగా అహంకారాన్ని, మమకారాన్ని రెండిటిని నిరసించి వదిలిపెట్టాడు. వదిలిపెట్టి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. చిత్తంగా ఉన్నది అంటే ఈ 2 ఉండవు. అది ఇన్ని రకాలుగా ఒకటేసారి ఉండదు పాపం. ఒకటే అంతరంగం అది. ఒకటే అంతఃకరణం. దయాగుణంతో ఉన్నాడాయన. దాంతో సకల భూతంబులందు సమత్వంబు భజించి అన్ని భూతాల్లో సమంగా ఉన్నది ఆత్మతత్వం అని తెలుసుకుంటూ శాంతించి ఉన్నాడాయన. సేముషి గరిష్ఠుడై ఉన్నాడు. బుద్ధి శ్రేష్టమైన బుద్ధితోటి. సేముషి అంటే బుద్ధి. మొత్తం అన్నీ వచ్చాయి ఇక్కడ. అహంకారం వచ్చింది, మనసు వచ్చింది, సేముషి బుద్ధి వచ్చింది, చిత్తము వచ్చింది. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఆయన సేముషి గూడా శాంతించింది. బుద్ధి గూడా శాంతించి ఉంది. ఒకవేళ అదే అంతఃకరణము బుద్ధిగా ఉన్నదనుకోండి, అది జ్ఞానం కోసము తపిస్తుంటుంది. ఇంకా తెలుసుకోవాలన్న తపన ఉంటుంది బుద్ధికి. ఎందుకంటే జ్ఞానానికి తగులుకుని ఉంటుందది. ఒకవేళ ఆ బుద్ధి గూడా శాంతించి ఉన్నది అంటే, ఇంక చివరికి అహంకారము, మమకారము పోయాయి ఆల్రెడీ ముందే. కాబట్టి అది అహంకారంగా, మనసుగా లేదిప్పుడు. బుద్ధిగా ఉండేది. బుద్ధిగా ఉండి చాలా జ్ఞానాన్ని అక్యుములేట్ చేసుకున్నది, ప్రాసెసింగ్ చేసింది, అన్నీ చేసింది. ఇప్పుడింకా ఆ జ్ఞానాన్ని సంపాదించుకుందాము, అర్థం చేసుకుందాము, తెలుసుకుందాము, అనలైజ్ చేద్దాము, ప్రాసెసింగ్ చేద్దామని ఇంక అవన్నీ లేవు. అన్నీ గూడా శాంతిస్తేనే చిత్తంగా మారేదది. ఆ విధంగా గరిష్ఠుడవుతూ ఉన్నాడాయన. శ్రేష్ఠత్వాన్ని ముని శ్రేష్ఠుడవుతున్నాడు. ఇంకా ఆయన మనసెట్లా ఉన్నది, ఇంక అట్లా ఇట్లా గాదు. ఆయన అంతఃకరణం ఎట్లా ఉన్నదంటే, నిస్తరంగమగు వార్ధి సందంబున తరంగాలేవి లేని, అలలు లేని వార్ధి సముద్రంలాగా ఉన్నది. నిశ్చలమైన సముద్రంలాగా ఉన్నాడు. ఒకవేళ నదులన్నీ వచ్చి సముద్రంలో కలుస్తూ ఉంటే, సముద్రము కొంతవరకు అలలతో ఉంటుంది. అసలు ఏ రకమైన నదులు అందులో వచ్చి కలవట్లేదు. అసలు ఈ గాలులు లేవు, ఏమీ లేవు, ఆటుపోట్లు లేవంటే చప్పుడు చేయకుండా ఉంటుంది. సముద్రం నిశ్చలంగా ఉంటుంది అద్దంలాగా. అట్లా అయిన చిత్తము అద్దంలాగా మారిపోయింది. ఇంక ధీరుడై ఉన్నాడాయన. ధృతితో ఉన్నాడాయన. ఆత్మ ధర్మంతో మాత్రమే ఉన్నాడు. నిఖిల ప్రపంచము వాసుదేవమయంగా తలుస్తూ ఉన్నాడు. ఈశావాస్యమిదం సర్వం జేసుకున్నాడు. మొత్తము ఈశావాస్యం జేసుకొని కూర్చున్నాడు. ఆ భక్తి యోగంతో ఉన్నాడాయన. ఆత్మ యోగంతో ఉన్నాడు. అత్యంత ఆసక్తితో దాన్నే తగులుకునున్నాడు. ఆయన భాగవత గతిని పొందాడు. ఆ భగవన్ మార్గంలో నుంచి వెళ్ళిపోయాడాయన. భగవంతుడికి సంబంధించింది భాగవతము. ఆత్మతత్వానికి చేరిపోయాడాయన. అని చెప్పి వెండియు మైత్రేయుండు విదురునిన్ కనుంగొని కర్దముండు వనంబునకున్ సనిన అనంతరంబ మాతృవత్సలుండైన కపిలుండు బిందుసరంబున వసించి ఉండ దేవహూతి తత్వమార్గ ప్రదర్శకుండైన సుతునిన్ కనుంగొని బ్రహ్మవచనంబులు తలంచుచును ఇట్లనియే అని మన మైత్రేయుడు విదురుడికి చెప్పాడు. ఇంతవరకు కర్దముడి గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ విదురుడితో ఏమంటున్నాడంటే మన మైత్రేయ మహర్షి, కర్దముడు ఈ విధంగా వనానికి వెళ్ళిపోయిన తర్వాత మన కపిలుడు మాతృవత్సలుడు తన తల్లి మీద ప్రేమతో అక్కడే ఉన్నాడు. అదే బిందు సరస్సు పక్కన ఉన్న కర్దమాశ్రమంలోనే దేవహూతి ఆశ్రమంలోనే అక్కడే
నివసిస్తూ ఉన్నాడు. అప్పుడొకానొక సమయంలో మన దేవహూతి తత్వ మార్గాన్ని, ఆత్మతత్వ మార్గాన్ని ప్రదర్శించేవాడు, చూపించగలిగిన వాడైన తన సుతుడిని కనుగొని, కొడుకుని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి, ఆమెకు ఆ కొడుకుని చూస్తే ఒకటి గుర్తొచ్చింది. ఈయన పుట్టిన సమయంలో, కపిలుడు పుట్టిన సమయంలో దేవహూతికి బ్రహ్మదేవుడు చెప్పిన విషయం ఏంటంటే కోడలికి, "నీ కొడుకు నీకు తత్వ మార్గాన్ని ఉపదేశం చేస్తాడు. అప్పుడు నీ మనసులోని సంశయాలన్నీ తొలగిపోతాయి, ఛేదించుకుని పోతాయి" అని చెప్పాడు. ఆమె మనసులో చాలా అనుమానాలున్నాయి. నేనెక్కడి నుంచొచ్చాను? ఎవరసలు? ఎందుకీ కర్మలన్నీ చెయ్యాలి? ఏంటి కర్మ నాకు? మోక్షం అంటే ఏంటి? అదెట్లా సాధించగలను నేను? అందుకోసం కావాల్సిన జ్ఞానమేంటి? ఆ జ్ఞానం ఎట్లా కలుగుతుంది అని అనెండింగ్ లూప్‌లో ఎన్నో క్వెషన్స్ ఉన్నాయి మనకున్నట్టే. మనము మనది మధ్య అధికారులమై ఉన్న మనకు ఎన్ని ప్రశ్నలున్నాయో, అటువంటి ప్రశ్నలన్నీ ఆమెకున్నాయి. కాబట్టి ఆ బ్రహ్మగారు నీకున్న సంశయాలన్నీ ఆయన తీరుస్తాడని చెప్పాడు కాబట్టి, వాటిని తలంచుచు, వాటిని గుర్తు చేసుకొని ఆయనతో ఇట్లనియే ఈ విధంగా అంటూ ఉన్నది. ఆమేమంటున్నదంటే, "అసదింద్రియ ఘర్షణమున వసుమతి నిర్విణ్ణనగుచు వనరెడి నాకు ఈ అసదృశ మోహతమో వినిరసంబు అనఘాత్మ ఏ వెరపున ఘటించున్." ఓ అనఘాత్మ, ఓ పరాత్మ, అసదింద్రియ ఘర్షణమున ఈ ఇంద్రియాలన్నీ అసత్ వస్తువులను పట్టుకుని పెద్ద గొడవలన్నీ పెడతాయి. అవి గావాలి, ఇవి గావాలని ఆ గోలతో, ఆ ఘర్షణతో ఈ మహాభారతమన్న యుద్ధంలో, సంసారమన్న యుద్ధంలో ఇంద్రియాలతో ఘర్షణలు, గొడవలన్నీ పెట్టుకుని, ఈ వసుమతి పైన భూమి మీద నేను నిర్విణ్ణనగుచు ఎంతో దుఃఖాన్ని పొందిన దాన్నయ్యి, అసలు నిర్విణ్ణం అంటే నిర్వేదము. ఏమి వేదన నిర్వేదము 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. కాంటెక్స్ట్‌ని బట్టి ఎవరు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారని దానికి 3 విధాల అర్థాలుంటాయి. నిర్వేదం అంటే ఏది పట్టించుకోకుండా పోవడము. వాళ్ళొకవేళ ఉత్తమాధికారులనుకోండి, ప్రాపంచికమైన ఇంద్రియ విషయాలు ఏవి వాళ్ళు పట్టించుకోరు. అసదింద్రియాలు ఘర్షణలన్నీ పెడుతున్నాయని వాళ్ళెందుకు పట్టించుకుంటారు? వాళ్ళు నిర్విణ్ణంగా ఉంటారు. నిర్వేదంగా పట్టించుకోకుండా ఉంటారు. వేదనం అంటే తెలుసుకోవడము. నిర్వేదనము అంటే తెలుసుకోకుండా ఉండటం. వాటి గురించి పట్టించుకోరు. ఇంద్రియాల గోల వాళ్ళకసలు పట్టదు. తర్వాత నెక్స్ట్ లెవెలు నిర్విణ్ణంగా ఉండడం అంటే ఇంద్రియాల గోలంతా పట్టించుకుని ఏం జరుగుతుందో అర్థం గాక, చదువు గురించి ఇక్కడ చెప్తున్న విషయం ఇప్పుడు ఉత్తమాధికారులు అసలు ఎవరో ఒకళ్ళు అధికారం ఉన్నవాళ్ళున్నారనుకోండి. ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళకి బయట వాళ్ళ జీవితాల్లో ఎన్నైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇక్కడ చదువుకుంటున్నంత సేపు, ఇది వింటున్నంత సేపు ఒక గంటో, గంటన్నరో ఇది జరుగుతున్నంత సేపు బయట వాళ్ళ జీవితాల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏం జరుగుతున్నా అవి గుర్తుకు రావు. అవన్నీ నిర్వేదమైపోతాయి. అసలు వాళ్ళకి గుర్తుకు రావు. వాటి గురించి పట్టించుకోరు. ఆ చుట్టుపక్కల వాళ్ళిక్కడ కూర్చొని చదువుకుంటుంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు టీవీలు ఆన్ చేస్తారు, లైట్‌లేస్తుంటారు, బయటికెళ్తుంటారు, వస్తూ ఉంటారు. లేదా వాళ్ళు తర్వాత చదువుకుంటుంటే డిస్టర్బ్ చేస్తారు. అన్నం తిందాం రామంటారు. అవన్నీ చేస్తుంటే గూడా వాటి మీద మనసుండదు. యాంత్రికంగా చేసే కర్మలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు పట్టించుకోరు. అదొక రకంగా నిర్విణ్ణంగా ఉండడం. లేదా అనధికారులుంటారు. ఇక్కడ చదువుకుంటూనే ఉంటారు. మనసంతా ఎక్కడో వాళ్ళకి ఇంట్లో జరుగుతున్న విషయాల మీదే ఉంటుంది. వాడు కొడుకు ఫోను చేస్తాడేమో, ఇది ఎంతసేపటికి చెప్తుందో, ఇంక తొందరగా వదిలితే బాగుంటుంది, నేను పోవాలి అని వాళ్ళకు దీన్ని పట్టుకోరు వాళ్ళు. వాళ్ళ మనస్సులు దీన్ని పట్టుకోవు. ఇక్కడ నిర్విణ్ణమై, నిర్వేదమై ఉంటారు. దీన్ని వేదనం చెయ్యరు. ఇది అర్థం చేసుకోరు. వాటి మీద వాళ్ళకి ఫోకస్ ఉంటుంది. అప్పుడు అసదింద్రియ ఘర్షణంతా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ చదువుకుంటున్న విషయం మీద వాళ్ళకి ఫోకస్ ఉండదు. మూడో రకం నిర్వేదం ఎట్లుంటుందంటే, అసలు వేదాలు దాటిపోవడం. ఇంక వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళ అధికారం ఎట్లా ఉంటుందంటే, వేదోక్తమైన కర్మలు చేయవలసిన అవసరం గూడా లేదు. సన్యాసం గూడా తీసుకోరు. అసలు ఏమీ చేయక్కర్లేదు వాళ్ళు. వేదాన్ని దాటిపోతారు. ఉపనిషత్తులతోటి గూడా వాళ్ళకి సంబంధం లేదింకా. ఆత్మతత్వాన్ని చేరి కూర్చున్న తర్వాత. కాబట్టి ఈ నిర్విణ్ణం అన్నది ఎవరు చెప్తున్నారు దాన్ని బట్టి, వాళ్ళు అనధికారులా, మందమధ్యాధికారులా, ఉత్తమాధికారులా అని 3 లెవెల్స్‌లో నిర్వేదం ఉంటుంది. ఇక్కడ ఈమె యాక్చువల్‌గా ఇంతవరకు ఇవేవి పట్టించుకోలేదు. ఆమె సొంత భర్త
అంత గొప్పగా ఆత్మాభ్యాసం చేసుకుంటుంటే గూడా, "ఏమయ్యా నువ్వు ఏం చేస్తున్నావు?" అని ఒక్కసారి కనుక్కోలేదామె. నాకు గూడా చెప్పు నువ్వేం చేస్తున్నావా అని ఒక్కసారి అడగలేదామె. ఎంతసేపు ఆయనతో సంసారం చేయాలన్న కోరికతోటే ఉన్నది. కాబట్టి ఈ వేదనంతా చేయలేదామె. వేదంలో చెప్పిన విషయము ఏదున్నదో వేదవేద్యమైన ఆ వేదము, భగవత్ తత్వము దాని గురించి తెలుసుకోవాలన్న ఆలోచన లేక ఇది నిర్వేదం చేసుకున్నదామె. వ్యర్థం చేసుకున్నది. ఇప్పుడేమంటున్నదంటే, ఇప్పుడు నిర్విణ్ణనవుతున్నాను. ఏం జరుగుతుందో తెలియకుండా ఉన్నది నాకు. ఆయనెళ్ళిపోయాడు. మరి నేనేమైపోతాను? మోక్షం ఎక్కడి నుంచొస్తుంది? జరుగుతుందేంటో నాకేం అర్థం గావట్లేదు. నిర్వేదంలో ఉన్నాను. అంటే ఏమి తెలియకుండా ఉన్నాను. దుఃఖంలో ఉన్నానని చెప్తున్నది. ఆ రకంగా వనరుడి శోకిస్తూ ఉన్న నాకు, ఈ అసదృశ మోహ తమస్సు, ఈ మోహమేమి, ఈ తమస్సు అజ్ఞానమేమి, ఇవి తగినవి గావసలు. నాకు ఎవరికైనా సరే మనిషిగా జన్మించిన వాళ్లకు ఆ జన్మలో ఉండే మోహాలు, తమస్సులు అసలు వాళ్ళకు సంబంధించినవి గావు. అసదృశము. ఆమెకేం అర్థమయ్యి ఆ మాటన్నదో. తగని ఈ మోహాలు, తగని ఈ తమస్సులు, ఈ అజ్ఞానాలు, వీటిని వినిరసంబు, వాటిని నిరసించడము, అవి లేకుండా చేసుకోవడము. వాటిని వద్దు నాకు, ఈ తమస్సొద్దు, ఈ మోహమొద్దు నాకు. అసలివి తగవు వద్దు అని అనుకోవడము ఏ వెరవున ఘటించున్ ఏ విధంగా కలుగుతుంది. నాలో ఇవి వద్దు నాకు అన్న ఆ కోరిక ఎట్లా కలుగుతుంది? నాకీ మోహమొద్దింకా, ఈ అజ్ఞానం నాకొద్దు అని ఎట్లా కలుగుతుంది నాకు? వాటిని తిరస్కరించే శక్తి ఎట్లా కలుగుతుంది? ఆ బుద్ధి ఎట్లా పుడుతుంది నాకు? అని ఆమె ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఇంకా ఆమె కోరికను చెప్తుంది. ఆమె నాకు మార్గం చూపించు అని అడుగుతుంది. ఇంకా ఇక్కడి నుంచి భగవంతుడు చెప్పడం మొదలుపెడతారు. మనం వచ్చే వారము దేవహూతికి చేసే అంటే మందాధికారికి చేసే ఉపదేశం గూడా చూసుకుంటూ వెళ్దాము. ఇది కొంచెం సుదీర్ఘంగా చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఆమె అంతఃకరణం చిత్తంలాగా మారలేదు గదా! అదింకా మనసులాగానే ఆటుపోట్లతో ఉన్నది. అది ఇంకా తల్లడిల్లుతూనే ఉన్నది. శోకాలతో, మోహాలతో ఉన్నది. ఇప్పుడు దాన్ని శుద్ధి చేసి అందులో ఆత్మజ్ఞానాన్ని ఉంచాలి అంటే చాలా దూరం చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఇంకిక్కడి నుంచి ఈ స్కందం చివరి దాకా ఎన్ని ఘట్టాలు మిగిలాయో, కపిల దేవహూతి సంవాదం 46 ఘట్టంలో మొదలైంది. ఇంకక్కడి నుంచి ఈ మొత్తం 56 ఘట్టం వరకంటే ఒక 11 ఘట్టాలు ఇదే ఆత్మజ్ఞానోపదేశము. మందాధికారికి భగవంతుడు చేస్తూ ఉంటారు గురువుగారు. మనం చూసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.